తిరుమలను జగన్ స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవడం నీచమని టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శించారు. తిరుమల వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదనడం హాస్యాస్పదమన్నారు. మనం అనుకుంటే కాదు, స్వామి అనుగ్రహిస్తేనే తిరుమల వెళ్లగలమన్నారు. వెంకన్న అనుమతి లేదు కాబట్టే జగన్ వెళ్లలేకపోయారన్నారు. బైబిల్ ఇంట్లో చదువుకునే జగన్ కు వెంకన్న మీద నమ్మకం ఉందని డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరని బుద్దా ప్రశ్నించారు. నిబంధనల మేరకు డిక్లరేషన్ అడిగితే రాద్ధాంతం ఎందుకన్నారు. నీ ఇంట్లో నీ భార్య కూడా తిరుమల తీసుకురాలేవని జగన్ పై విమర్శలకు ఎక్కుపెట్టారు. సీఎం హోదాలోనే నీ ఇంట్లో వాళ్ళు నీ మాటే వినలేదన్నారు. అందరికీ నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి నేను తిరుమలకి వెళ్తానని గత 3 రోజులుగా చెబుతూ సడన్గా నేను సాయంత్రం 4ంటికి ప్రెస్ మీట్ పెట్టి నేను తిరుమల ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నాను అన్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, హిందువుల మనోభావాలు కానీ హిందువులం కానీ ఎప్పుడైనా సరే వెంకటేశ్వర స్వామి పిలిస్తే మనం వెళ్ళగలం, కానీ మనగా వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకోలేము. అంటే వెంకటేశ్వర స్వామి అంత మహిమ గల దేవుడు. ఆఖరికి వెంకటేశ్వర స్వామి కూడా ఇతను వద్దన్నాడు కాబట్టికే ఇతని నోట్లోంచి ఇతనే పలికాడు. అడగండి హిందువులను ఎవరినన్నా, ఏమంటే తిరుపతి వెళ్తున్నారా అంటే ఏమంటారు వాళ్ళు? స్వామి పిలవాలి కదా, స్వామి పిలిచినప్పుడు కదా స్వామిని మనం చూసేది. మనంగా స్వామిని చూడాలంటే చూడలేం. స్వామి మనల్ని పిలవాలా అంటే వెంకటేశ్వర స్వామి అంత మహిమ గల దేవుడు. అందుకే ప్రపంచ దేశాల నుంచి తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేది అందుకే. కాబట్టికి జగన్మోహన్ రెడ్డికి దేవుడే పర్మిషన్ ఇవ్వాల. కాబట్టికి అతని నోట్లోంచి అతనే చెప్పాడు. ఇకపోతే అతని మాటల గురించి చెప్దాం. డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టడానికి ఏంటి నీకు నామోషి, ఏంటి నీకు ప్రెస్టేజీ? కోర్టుకు వెళ్ళినప్పుడు సంతకం పెట్టవా? నువ్వు లండన్ వెళ్ళాలనుకుంటే సంతకం పెట్టవా? అమెరికా వెళ్ళాలంటే సంతకం పెట్టవా? ఏంటి దేవుడి దగ్గర సంతకం పెట్టడానికి? నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతా, ఓకే, బైబిల్ చదివితే ఓకే. నేను బైబిల్ చదువుతున్నాను, అయినా సరే వెంకటేశ్వర స్వామి అంటే నాకు నమ్మకం అని చెప్పడానికి ఏంటి చెప్పండి? ఏ భగవంతుడికైనా ఏ దేవుడికైనా పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరఫున సమర్పించినప్పుడు భార్యాభర్తలు ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు కానీ మంత్రులుగా ఉన్నవాళ్ళు కానీ లేదా ప్రభుత్వం వైపు నుంచి ఎవరిని నియమిస్తే వాళ్ళు వెళ్ళి భార్యాభర్తలు వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. మీరొక్కలే ఎందుకు వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు? భారతీయ గారు ఎందుకు వెళ్ళట్లేదు చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. మీరు భారతీయ గారిని ఎందుకు తీసుకెళ్ళట్లేదు? మీరు